హలో అండి. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నా. మేమైతే ఫస్ట్ తిరుపతి నుంచి తిరుమల వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా అక్కడ దర్శనం ఎలా జరిగింది, మా పాపకు గుండె ఎలా చేపించాము అనేసి ఆ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఆ వీడియో లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను. చూసలేకుంటే ఒకసారి చూసేయండి. ఇంక మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం రెస్ట్ చేసాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము అనేసి. ఇంకా అక్కడి నుంచి అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ గంగమ్మ తల్లి టెంపుల్‌కి అయితే వచ్చాము. ఇక్కడ రీసెంట్‌గానే గంగమ్మ తల్లి జాతర జరిగింది. 'పుష్ప' మూవీలో చూసే ఉంటారు కదా! 'పుష్ప 2లో' గంగమ్మ జాతర. సో, అలాగే ఇక్కడ కూడా వేషాలు అవన్నీ ఏస్తారంట జాతర టైంలో. ఇంకా రీసెంట్‌గానే ఆ జాతర గూడా అయింది. చూసారు గదా! ఇంకా లైటింగ్స్, డెకరేషన్ గూడా అలానే ఉంది. ఇంక నేనే అనుకున్నా, అర్లే వేషాలు అవన్నీ చూడలేదు గదా నేను అని. కానీ ఇంకా కొంతమంది అప్పుడెవ్వరు ఏసుకోలేరో వాళ్ళైతే తర్వాత గూడా వేసుకొని మొక్కయితే చెల్లిస్తారంట. సో, ఇంకా మాకైతే ఇద్దరు, ముగ్గురు ఇలా కలిసారు. వేషాలేసుకున్న వాళ్ళు. ఇంకా వాళ్ళని గూడా చూసి ఫోటోస్ అవి దిగామింక. నెక్స్ట్ ఇంకా బయటికి రాగానే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకునడానికి మొత్తం ఉంది. ఇంక ఇక్కడ గంగమ్మ తల్లి దర్శనం అయితే మాకు చాలా జరిగింది. ఇంకా నైట్ అయిందని ఇంటికెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 3 ప్లేసెస్ అయితే చూసాము. ఫస్ట్ ఇలా బయలుదేరుతుంటేనే నాకు ఈ హిల్స్ అంతా చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది. అబ్బా! ఈ తిరుపతిలో ఉన్న వాళ్ళంతా ఎంత లక్కీ కదా! దేవుని సన్నిధిలో ఉన్నట్టే ఉంటది వీళ్ళకి. దేవునికి దగ్గరలో అనేసి అయితే అనిపించింది. చూస్తున్నారు కదా! ఈ కొండల్ని చూస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఈ వ్యూ. సో, ఇంకా అలా నమూనా ఆలయంకైతే వచ్చేసాము. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, పైన తిరుమల ఎలా ఉందో దాని రెప్లికా అన్నట్టు. మనం చూస్తూ ఉంటాం కదా! టీటీడీ ఛానల్‌లో అన్ని వీడియోస్‌లో అంతా దేవునికి అభిషేకము అవన్నీ. సో, అవన్నీ అయితే ఇక్కడే చేసి, ఇక్కడి నుంచే షూట్ చేసేది. ఎందుకంటే, పైన అయితే దేవుడిది వీడియో తీయడానికి అదంతా అయితే అలో ఉండదు కాబట్టి. సో, అక్కడ దేవునికి ఏమేం సేవలు జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయంట. అండ్ ఇక్కడ మనకు దేవునికి మొదటి గడప నుంచి చూసే అవకాశం అయితే ఉంటది. అక్కడైతే ఇక్కడి నుంచే చూస్తాం. ఇక్కడ నేను చూపిస్తున్నా గదా! ఈ ప్లేస్ నుంచే మేము దేవుడిని దర్శనం చేసుకునేది. దాని లోపలైతే ఇక్కడ మొబైల్‌ని అలో చేయనివ్వరు వీడియోస్ తీసుకోవడానికి. సో, అక్కడ లోపలికెళ్ళి దర్శనం చేసుకొని దేవుడినైతే చూసుకున్నాము. ఇంకా కన్నుల పండగ అనొచ్చు. ఇంకా దర్శనం అయ్యాక ఇంకా బయటికొచ్చాము. ఇక్కడ ఒక శివుని ఆలయం కూడా ఉంది. పెద్ద శివలింగము. అక్కడికొచ్చినోళ్ళు ఇది మిస్ చేసుకోకుండా చూడండి. పక్కనే ఉంటది. పెద్ద శివలింగం అయితే ఉంది. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ అయితే తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఉంది. చాలా పెద్దగుంది. ఇంకా నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్‌కైతే పోయాము. ఇక్కడ కొన్ని టెంపుల్స్‌కైతే టైమింగ్ ఉన్నాయి. నేను చెప్పాను కదా! ఫస్ట్ నమూనాలయం. అది అయితే ఆఫ్టర్ 10 దర్శనం ఉండదు. సో, అందుకే 10 లోపలనే అక్కడికెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇస్కాన్ టెంపుల్ అయితే 1:30 వరకు టైమింగ్ ఉంది అన్నారు. సో, అందుకే సెకండ్ ఇక్కడికొచ్చేసాము. ఇట్లా ఎండలున్నాయి అనేసైతే ఇలా పెట్టారు. ఇంకా రాగానే ఇక్కడ భగవద్గీత అవన్నీ అయితే అమ్ముతున్నారు. దాని గురించి చూసాము. ఇంకా నెక్స్ట్ ఎంట్రన్స్ దగ్గర ఇలా ఫోటోస్ అయితే దిగాము. ఎందుకంటే లోపల ఫోటోగ్రఫీ అలో లేదు ఇక్కడ కూడా. కానీ లోపల దేవుని దర్శనం అయితే చాలా జరిగింది. ఆ దేవుని అలంకరణ, డ్రెస్ అవైతే అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది. మేమైతే ఒక 10 మినిట్స్ అట్లనే చూస్తూ ఉండిపోయాను. అంత అలంకరణ ఉండే. అండ్ ఇస్కాన్ అంటే తెలిసిందే కదా! అక్కడ స్నాక్స్ అయితే చాలా అమ్ముతూ ఉంటారు. సో, ఇంక అక్కడ కూర్చొని స్నాక్స్ తినేసి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ చిన్నగా షాపింగ్ కూడా చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచయితే కపిల తీర్థంకొచ్చాము. ఈ ప్లేస్ అయితే అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన ప్లేసే. తిరుమలకొచ్చిన వాళ్ళందరూ ఈ ప్లేస్ చూస్తారు ఆల్మోస్ట్ అందరూ. సో, ఇక్కడ అందుకే రష్ కూడా ఎక్కువనే ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ రాగానే ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడి నుంచి ఒక శివుని టెంపుల్ ఉంది. ఆ దర్శనం చేసుకొని ఇట్లా బయటికి రాగానే ఇట్లా 12 జ్యోతిర్లింగాస్‌ది పెయింటింగ్ అయితే చేశారు ఇక్కడ. సో, అలా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ రష్ ఉండడం వల్ల లోపల క్రౌడ్ చాలా ఎక్కువుంది. నేను ఈ టెంపుల్ ఆల్రెడీ చూసాను. కానీ నాకంత పెద్దగా గుర్తులేదు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే కపిల తీర్థము. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటది. రెయినీ సీజన్‌లో చాలా బావుంటది అప్పుడైతే. కొండ మీద నుంచి వాటర్ అయితే పడుతూ ఉంటది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి లేదు.
కానీ ఇక్కడ కొండలో అయితే స్నానం చేసే వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారు. మేమైతే ఏం స్నానం చేయలేదు. ఇక్కడ ఇంకా కపిలేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అందుకే ఈ ఎండకి ఇంకా బయట తిరగలేకపోయాము. సో ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము అక్కడ నుంచి డైరెక్ట్. ఎందుకంటే ఇంకా ఊరికి పోయేది కూడా ఉండే కాబట్టి. సో ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాం ఫైనలీ. అండ్ స్టేషన్కి వస్తున్నప్పుడు అయితే ఫుల్ రెయిన్. ఈ వానలో వచ్చాము ఇంకా ఆటోలో. ఇంకా రాగానే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది స్టేషన్లో అయితే. ఇంకా మొత్తం అయితే భయపడిపోయింది ఆ క్రౌడ్కి. సో అలా ఏడ్చి 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 లాస్ట్కి పడుకుని పోయింది ఇంకా తను. ఇంకా మేము అలా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఇంకా ఫైనలీ మేము హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా తిరుపతి వదిలేసి వెళ్ళాలి అంటే ఒకలా ఫీలింగ్ ఉంటది. వస్తప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ పోతప్పుడు అయితే ఉండదు. ఎందుకో తెలీదు. ప్రతిసారి ఇదే ఫీలింగ్ ఉంటది నాకైతే. అండ్ ఇంకా వెళ్ళాల్సిందే తప్పదు కాబట్టి రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ చూడండి ఇంకా నిద్ర లేచేసింది మా ఉత్తమి. ఇంకా ఈసారి అయితే మాకు వచ్చేటప్పుడు అంత సతాయియ్యలేదు. ఎందుకంటే ఏసీ ట్రైన్‌లో వచ్చాం కాబట్టి కొంచెం చల్లగానే ఉండే. సో, అందుకే కొంచెం ఆడుకునింది. ఇంకా కొంచెం నిద్ర గూడా బానే చేసింది. సో, ఇంకా మేము గూడా పడుకున్నాము. ఇంకా తనైతే ఇక్కడ ఈ సైడ్ ల్యాంప్‌తో, ఆ కర్టెన్స్‌తో ఆడుతూనే ఉంది. సో, ఫైనల్లీ మా తిరుపతి ట్రిప్ అయితే అయిపోయింది. సో, మా ఉత్తమి ఫస్ట్ తిరుపతి ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఇంకా అక్కడి నుంచి మా ట్రైన్ జర్నీ అయిపోగానే హైదరాబాద్‌లో దిగ్గానే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదండి మా ట్రిప్. ఈ వ్లాగ్ మీకెలా అనిపించింది? ఈ వ్లాగ్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ తిరుపతి ట్రిప్ ఎలా జరిగింది? మీరు ఈ ప్లేసెస్‌లో ఏ ఏ ప్లేసెస్ చూసారు అని కామెంట్‌లో చెప్పండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.